నమస్తే. తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు. రీసెంట్గా జరుగుతున్న పోక్సో కేస్ మన హైదరాబాద్ సిటీలో, నాట్ ఓన్లీ హైదరాబాద్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ తరుణంలో అంటే ఈ లా ఎలా ఉందంటే డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ఏజ్ గ్రూప్. అంటే ఈ పోక్సో చట్టం అనేది 18 ఏళ్ళ వయసు ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలకి వర్తిస్తూ ఉంటే దీన్ని పక్కన పెట్టిన తర్వాత మేజర్ అయిన అబ్బాయి అమ్మాయి వివాహం చేసుకుంటాను అనే ఒక ప్రామిస్తో చాలా దూరం వెళ్ళిపోతే, అంటే పరిధులు దాటి చాలా దూరం వెళ్ళిపోతే, అలాగే ఫర్దర్గా ఏ కారణం చేతైనా ఆ మ్యారేజ్ జరగకపోతే గతంలో చీటింగు, రేప్ కేసులు పెట్టడం అనేది జరిగేది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని నమ్మి అతనితో ప్రయాణం చేసింది. అలాగే వాళ్ళు పరిధులు దాటి జీవితాన్ని ఎంజాయ్ చేశారు. కానీ ప్రకృతి కూడా ఇద్దరు ఎంజాయ్ చేసిన రిజల్టు ఇబ్బంది అనేది స్వతహాగా నేచర్ ఆడవాళ్ళకి ఇచ్చింది. సో ఆ పరిణామంలో ఏ కారణం చేతైనా వాళ్ళిద్దరి మధ్య మ్యారేజీ జరగకపోతే లేటెస్ట్గా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంటు ప్రామాణికంగా తీసుకుంటే ఈ రేపు 375 సెక్షన్ కింద రేపు ఐపీసీ, అంటే ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చినాయి, ఆ సెక్షన్ ఇంకా అందరికీ అవగాహన కాలేదు కాబట్టి మనకి పరిచయం ఉన్న సెక్షన్లే మాట్లాడుకుందాం. చీటింగు, సరే చీటింగ్ అంటే 7 years శిక్ష, 376 అంటే దానికి 10 ఏళ్ళు, ఒక్కోసారి సిచ్యువేషన్ బట్టి సీరియస్ ఇంప్రిజన్మెంట్ కూడా జరుగుతుంది. సో ఆ 376ని 69 బిఎన్ఎస్ కింద మార్చారు, సెక్షన్ 69 బిఎన్ఎస్. సో ఆన్ ది ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ఎప్పుడైతే వీళ్ళు కన్సెషనల్ సెక్స్ అనేది చేస్తడం జరుగుతుందో, in the event of failure of the marriage because of that male person, today the court's verdict is sometimes rape is not maintainable unless and until you prove deliberately he committed to me to marry. That is the reason I have extended and I have crossed my limitations to that person అనుకుంటే తప్పించి. అంటే ఇవి చట్టాలు చేసి ఇష్టంతో మీరు ముందుకు వెళ్ళారు కాబట్టి ఈ రేప్ కేసు వర్తించదు అని చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఓన్లీ 420 నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీన్ని ఏ రకంగా ప్రామాణికంగా తీసుకున్నారంటే, ఒక రీసెంట్ జడ్జిమెంట్, ఫిబ్రవరిలో జరిగిన జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్న బెంచ్ హ్యాండిల్ చేసిన జడ్జిమెంట్లో అమ్మాయి దుబాయ్ కూడా వెళ్ళింది పెళ్ళికి ముందు. దుబాయ్ వెళ్ళింది. అక్కడ దుబాయ్లో కూడా ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్ చాలా దూరం వెళ్ళినట్టుగా రిపోర్ట్ చేసింది. సో పెళ్ళికి ముందే నువ్వు చాలా దూరం వెళ్ళిన అమ్మాయివి, చాలా దూరం ఇన్ ద సెన్స్ లైఫ్లో, అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నా కూడా ఐఎమ్ వెరీ కేర్ఫుల్ విత్ మై వర్డ్స్. పర్సనల్గా అతనితో చాలా దూరం వరకు మూవ్ అయ్యావు. అలాగే తర్వాత పెళ్ళికి ముందే అతను పిలిచాడని చెప్పి దుబాయ్ వెళ్ళావు. ఇవన్నీ చేసావు అంటే యు ఆర్ నోయింగ్ వెరీ వెల్, యూ హ్యావ్ మెచ్యూర్డ్ ఎనఫ్. మ్యారేజ్కి ముందు నేను ఇతనితో పరిధులు దాటకూడదని నీకు తెలుసు కాబట్టి డిఫరెంట్ ఆస్పెక్ట్ అని చెప్పని దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే లోయర్ కోర్ట్స్ ఏమైనాయి, అతనికి బెయిల్ ఇవ్వాల. రీజన్ ఏంటంటే అతనికి పెళ్ళయింది. ఆ విషయం సప్రెస్ చేసి ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటానని he continued her sexual relationship with that girl. So High Court also dismissed it for granting bail. Supreme Court stage వచ్చేటప్పటికి yes, it is definitely a punishable offense అని చెప్పి పరిగణలో తీసుకోవడం జరిగింది. అంటే it depends on case to case basis. By and large, there is a caution to the women fraternity without getting married. Do not cross your limits in the personal life.
ఎందుకంటే టుడే లా ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ టైం టు టైం. అలాగే లివింగ్ రిలేషన్షిప్ కూడా తప్పు కాదు అని కోర్టులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది వరకు పెళ్ళి అయిన వాళ్ళు కానీ, భార్య కానీ, భర్త కానీ ఎవరైనా కనుక అడల్ట్రేషన్ చేస్తే సెక్షన్ 497 ఐపీసీ కింద అది పనిషబుల్. కానీ ఇప్పుడు 497 స్ట్రక్ డౌన్ చేసింది సుప్రీంకోర్టు. ఎప్పుడైతే స్ట్రక్ డౌన్ చేయటం జరిగిందో పరిధులు లేకుండా పోయినాయి. అంటే ఐపీసీలో 497 స్ట్రక్ చేసిన మాత్రాన ఆ అఫెన్స్ పనిషబుల్ కాదు, కానీ దట్ నేచర్ ఆఫ్ అఫెన్స్, సచ్ నేచర్ ఆఫ్ అఫెన్స్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ గెటింగ్ డైవర్స్. అంటే భర్త కానీ భార్య కానీ అడల్టరీలో ఉంటే అది మనం ప్రూవ్ చేయగలిగితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ గ్రౌండ్స్ ఫర్ గెటింగ్ డైవర్స్, బట్ ఇట్ ఈస్ నాట్ పనిషబుల్. అంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి చట్టాలు ఉండాలి, కానీ చట్టాలే పనిష్మెంట్ లేదు అంటే అందరికీ భయం పోతుంది. అట్లీస్ట్ ఇప్పటి వరకు జనాలకి ఈ నేరం చేస్తే ఈ చట్టం ఉంది, ఈ శిక్ష ఉంది, కాబట్టి నేను తప్పు చేయకూడదు, ఒకవేళ నేను ఈ కోర్టులో తప్పించుకున్నా అదర్ పార్టీ అపీల్కి వెళ్తే అక్కడైనా శిక్ష పడుతుందేమో అనే ఒక భయానికి కొన్ని పరిస్థితులకి లోబడి కట్టుబాట్లు అనేవి ఉండేవి. ఎప్పుడైతే 497 స్ట్రక్ చేయటం జరిగిందో ఐపీసీ సెక్షన్ 497, అలాగే లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ లీగలైజు పర్లేదు అంటే దీన్ని ఎలా తీసుకొచ్చారంటే ఇద్దరు మెచ్యూర్డ్ పర్సన్స్, బోత్ ఆర్ మేజర్స్, దే నోస్ గుడ్ అండ్ బ్యాడ్, సో దే ఆర్ ఎట్ లిబర్టీ, దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఫ్రీడమ్ టు మూవ్ యాజ్ పర్ దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అనే తరచుగా ఇలాంటి జడ్జిమెంట్లు రావటం జరుగుతున్నాయో ప్రజల్లో తప్పు చేయడానికి సంకోచించట్లేదు. అంటే మంచి ఉద్దేశంతోనే తీర్పులు వస్తున్నాయి, కానీ నెగిటివ్స్ చేసేవాళ్ళు వాళ్ళకి కన్వీనియంట్గా వాడిని ఆపాదించుకొని దే ఆర్ కమిటింగ్ సచ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్. ఇది బాగా గమనించాల్సిన విషయం. చట్టాలు ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి, కానీ ఎప్పుడైతే సడలింపు జరిగిందో జనాలకు ఫ్రీడమ్ వచ్చేసింది. అంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఇల్ సెల్ఫ్ గివింగ్ లైసెన్స్ ఆర్ క్లియర్ దే వే ఫర్ కమిషన్ ఆఫ్ ఇష్యూస్ అగైన్స్ట్ ది సొసైటీ. అంటే ఒక కుటుంబము, భార్య భర్త ఇలా డీసెంట్గా ఉండాలి, పరిధులు దాటకూడదు అనే ఒక సాంప్రదాయాలు ఎప్పుడైతే కోర్టులు సపోర్ట్ చేస్తున్నాయో ఒక చెడు సాంప్రదాయం అనేది ఆపాదించుకుంటుంది. సో దిస్ ఈజ్ అ టైం. మనం పాశ్చాత్య దేశాల్లో లేము. భారతదేశంలో ఉన్న కల్చరు, భారతదేశంలో ఉన్న నైతిక విలువలు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు తెలియజేసేది ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ మీరు పర్సనల్ రిలేషన్స్ కనుక మెయింటైన్ చేస్తే ఏ కారణం చేతైనా మీ మ్యారేజ్ సక్సెస్సే కాదు, మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ సక్సెస్ అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఆ కాన్సెప్ట్ కాదు. అసలు మీకు మ్యారేజే జరగకపోతే గతంలో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ టేకింగ్ యాక్షన్ అగైన్స్ట్ దట్ పర్సన్. నౌ ద లా ఈజ్ డిఫరెంట్. ఈవెన్ అమ్మాయి రిజెక్ట్ చేసినా అబ్బాయి కెనాట్ ఫైల్. నాట్ ఓన్లీ వన్ సైడ్, ఇట్ ఈస్ ఎ వైసా వెర్సా. 10 ఏళ్ళు ఒక అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను తిరిగి, నాతో అన్ని రకాలుగా లైఫ్ ఎంజాయ్ చేసి తర్వాత నేను చేసుకొని పోన్నా కూడా అబ్బాయి కెనాట్ డూ ఎనీథింగ్. సో ఈ సినారియోలో ఉన్నప్పుడు ఒకసారి మన లైఫ్ స్పాయిల్ అయిపోయిన తర్వాత, అలాగే కొత్తగా మనం వేరే వాళ్ళ పెళ్లి చేసుకుని లైఫ్లో ఎంటర్ అవుదాం ఉన్నప్పుడు ఈ పెళ్ళికి ముందు జరిగిన విషయాలు, ఈ మూమెంట్లు, అతనితో మనకున్న పరిచయాలు, దిస్ షుడ్ నాట్ బికమ్ స్టిగ్మా ఆన్ దేర్ ఫర్దర్ ఫ్యూచర్ లైఫ్. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ కారణం చేతైనా ఈరోజు కాదు రేపైన విషయాలు బయటకు వచ్చినప్పుడు ఆ అదర్ స్పౌస్ టేకింగ్ అడ్వాంటేజ్ అని రెగ్యులర్గా హెరాస్ చేసే పరిస్థితులు చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. సో దీన్ని ప్రామాణికంగా తీసుకుంటే పెళ్ళికి ముందు మనం ఏ రకంగా నియమ నిబంధనలతో ఉండాలో, గతంలో సాంప్రదాయాలు ఎలా మనకి విస్తరిస్తున్నాయో, ఈ పాశ్చాత్య సాంప్రదాయం వచ్చిందని కానీ
ఈ హై కల్చర్లో మనం ఉన్నామని కానీ ఇవన్నీ మనకి ఆరోగ్యకరంగా తప్పిదాలు జరిగినప్పుడు మనకి తోడ్పడవు. కాబట్టి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే పద్ధతిలో లెటర్స్ మెయింటైన్ అవర్ ఓన్ డిగ్నిటీ. మనం సెక్సువల్ రిలేషన్షిప్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఇండివిజువల్గా పెట్టుకోండి, నాట్ ఇన్ కనెక్షన్ విత్ ద మ్యారేజ్. అప్పుడు ఏ గొడవలు ఉండవు. అతను మ్యారేజ్ చేసుకుంటాడని అతనికి నేను దగ్గర అయ్యాను అనేది టుమారో ఇట్ మే నాట్ విత్ స్టాండ్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా. సో దీన్ని గమనించండి. అలాగే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా అంతే. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెంపరరీ ఫినామినా. అల్టిమేట్లీ మనిషికి ఆర్ ఎవరికైనా కానీ హ్యూమన్ బీయింగ్కి either male or female, they must have their own house, they must have their own family, they must have their own respect in the society. But all these issues, ఏదో టెంపరీగా ఉన్నాం, మనం ఉద్యోగం చేస్తున్నాం, వీ హ్యావ్ ఫైనాన్షియల్ లిబర్టీ, వీ కెన్ డూ యాజ్ పర్ అవర్ విమ్స్ అండ్ ఫాన్సీస్ అనుకుంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంచువాలిటీ ఇన్ నియర్ ఫ్యూచర్ ఇవి మనకి హర్డిల్స్గా తయారవుతాయి. ఆ రోజున వీ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ వేర్ యూ కెనాట్ గెట్ ఇట్ రిపేర్. దేర్ఫోర్ మై రిక్వెస్ట్ ఈస్ పీపుల్ హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ రిలేషన్షిప్స్ ఆర్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్, be a little cautious while you are involving in those kind of issues. Namaste.